నా పేరు కోన జోసఫ్. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మాల సంఘం తరపున నేను మాట్లాడుతున్నాను. రేపు అనగా 11/9/2024 తేదీన ఎస్సీ వర్గీకరణ పునఃపరిశీలించాలని మాల నాయకులు, ముఖ్య నాయకులు కొంతమంది ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నిరాశను తెలుపుతూ కార్యక్రమాన్ని బంద్ తలపెట్టిన కారణంగా రేపు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అంబేద్కర్ చౌక్లో 10 గంటలకి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న మాలలంతా కూడా ఐక్యంగా ఒక ఉద్యమంగా నిరసన తెలియజేయడానికి కార్యక్రమాన్ని మాల సంఘాల తరపున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాల సంఘాలన్నీ కూడా ఐక్యంగా పాల్గొని మాల హక్కుల కోసం వర్గీకరణాన్ని రద్దు చేయాలని, పునర్పరిశీలించాలని కూడా మరి నిరాశన ద్వారా అందరు కూడా తెలియజేస్తున్నాం. మరి గత కొన్నేళ్లుగా మరి వర్గీకరణ జరిగినప్పటి నుంచి కూడా అది చెల్లదు, పునర్పరిశీలించాలని కూడా మేము ఉద్యమ రూపంలో మాలంతా కూడా ఐక్యంగా పోరాడుతున్నాం. మరి ఈ రోజున ఎస్సీ రిజర్వేషన్ ద్వారా, అంబేద్కర్ ఆశయాల ద్వారా రిజర్వేషన్లో ఉద్యోగాలు పొంది మీరంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనకపోవడం చాలా బాధాకరం. రాబోయే రోజుల్లో మరి ఈ ఎస్సీ రిజర్వేషన్ ద్వారా మనకి మన కుటుంబాలకు వచ్చే రిజర్వేషన్లన్నీ కూడా ప్రభుత్వాల తొంగలోకి దొక్కే మరి సూచనలు కనబడుతున్నాయి. దీని నిమిత్తం మీరందరూ కూడా బయటకు వచ్చి మరి మీరు సపోర్ట్ చేయాలని కూడా మిమ్మల్ని మరి విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు జరగబో కార్యక్రమంలో మీరంతా కూడా మరి వర్గీకరణ వద్దు, ఐక్యత ముద్దని నినాదంతో పాల్గొని విజయవంతం చేస్తారని కూడా మాకు మాల సంఘాల తరఫున మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. జైపీ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. నా పేరు ఈది రవికుమార్. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పోరాట సమితి సందర్భంగా రేపు జరగబోయే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నిరసన కార్యక్రమం, అలాగే మన భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో అంబేద్కర్ బొమ్మ దగ్గర అందరూ మన ఎస్సీలందరూ కలిసికట్టుగా ధర్నా చేయాలని కోరుకుంటూ మనందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. నా పేరు జైపీ. ఢిల్లీలో జరుగుతున్న నిరసనకు మద్దతుగా రేపు అంబేద్కర్ సెంటర్లో నిరసన తెలియజేస్తుంది. జై భీమ్.